హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6th సెమ్ 1 కంప్లీట్ చేయడం జరిగింది, 6th సెమ్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. అదే 7th సెమ్ 1లో పార్ట్ 1 అనేది ఆ పార్ట్ 1 వీడియోలో 3 లెసన్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 4th లెసన్ ఏంటిదంటే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. మరి ఆమ్లాలు అంటే ఏమిటి, క్షారాలు అంటే ఏంటి, అదేవిధంగా లవణాలు సాల్ట్స్ అంటే ఏంటిదని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, చదువుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా బుక్ చూపించి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, కొంతమంది అభ్యర్థులు ఈ విధంగా నేను చూపించినప్పుడు వాళ్ళు మన పీడిఎఫ్ని తీసుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మన వీడియోస్ని చూసుకుంటూ ఒక బుక్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం నిత్య జీవితంలో కొన్ని పదార్థాలు ఉంటాయి. ఆ కొన్ని పదార్థాలలో అంటే అనేకమైన పదార్థాల్లో కొన్ని పదార్థాలను డివైడ్ చేస్తే వాటిని మనం ఆమ్లాలు లేదా క్షారాలు మరియు లేదా లవణాలు అని పిలవచ్చు. అంటే ఆమ్లాలు అని పిలవడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అదేవిధంగా క్షారాలు అని పిలవడానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి వాటిని గురించి ఆ ప్రాపర్టీస్కి అది ఒబే అయితేనే ఆ పదార్థాన్ని మనం ఏమంటాము, ఇది ఆమ్లము, ఇది క్షారము, ఇది లవణము అని చెప్తాం. అదేవిధంగా ఆమ్లాలని పిలవడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆమ్లాలు రుచికి ఎలాగ ఉంటాయి అంటే పుల్లగా ఉంటాయి. అటువంటి పదార్థాల రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆమ్లయుతంగా ఉంటుంది. ఆమ్లం అనే పదము ఒక భాష నుంచి వచ్చింది. అదేంటిదంటే లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ లాటిన్ పదంలో ఆమ్లాన్ని ఏమని పిలుస్తామంటే ఎసిరే అని పిలుస్తాం. మరి ఎసిరే అంటే అర్థం ఏంటిదని అంటే పుల్లని అని అర్థం. బయాలజీ అనే పదము 2 గ్రీక్ పదాల నుండి వచ్చింది. ఆ గ్రీక్ పదాలని డివైడ్ చేస్తే బయో అంటే జీవము, లాజీ అంటే అధ్యయనం. ఈ రెండింటిని కలిపి మనం బయాలజీ అని అంటాం. అంటే ఇక్కడ ఆమ్లం అనే పదమేమో లాటిన్ నుంచి వచ్చింది, అదే బయాలజీ అనే పదము గ్రీక్ నుండి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆమ్లానికి సంబంధించిన ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా క్షారాలు అంటే బేసెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే ఈ క్షారాలు రుచికి ఎలా ఉంటాయి అంటే చేదుగా ఉంటాయి. మరియు వాటిని తాకినప్పుడు మనం జారుడుగా అనిపించే పదార్థాలను మనం ఏమంటామంటే క్షారాలు అని అంటాం. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారము అని అంటాం. ఒక పదార్థము ఆమ్లమా క్షారమా అని పరీక్షించడానికి మనం ఏం చేయాలి? ప్రతి పదార్థాన్ని ఇప్పుడు మన ముందు ఒక 100 పదార్థాలు ఉన్నాయి. ఆ 100 పదార్థాలని నోటితో తాకి కానీ చేత్తో పట్టుకొని ఇది ఆమ్లము క్షారము అని చెప్పచ్చా? చెప్పలేము. అన్ని పదార్థాలు మనకి మంచివి కాదు. ఇప్పుడు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అదేంటిది? ఆమ్లము. మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మన ల్యాబొరేటరీకి వెళ్ళి దాన్ని నోట్లో వేసుకొని చూడొచ్చు అంటే అలా చూడకూడదు. కాబట్టి ఒక పదార్థము ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడానికి కొన్ని సూచికలు అంటే ఏంటిది? అది సూచిస్తుంది ఏమని, ఇది ఆమ్లము ఇది క్షారం అని సూచిస్తుంది. అటువంటి వాటిని మనం ఏమంటామంటే సూచికలు అని అంటాం. ఈ సూచికల్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే సహజమైన సూచికలు అంటే సహజంగా లభ్యమయ్యాయి, ప్రకృతిలో దొరికేవి కొన్ని అయితే, కొన్ని ఏంటంటే ల్యాబొరేటరీలో తయారు చేయబడేవి. వాటిని మనమేమో కృత్రిమ సూచికలు అని అంటాం. సహజంగా లభించే వాటిని సహజ సూచికలు అని అంటాం. మరి సహజ సూచికలు ఏంటియో చూద్దాం. ఇప్పుడు ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఎందుకు? ఒక పదార్థము ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగపరచబడతాయి. ఈ పదార్థాలను మనం సూచికలు అంటాం. ఆమ్లము లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ దావనానికి ఈ సూచికలను కలిపినప్పుడు వాటి రంగును ఏం చేస్తాయి అంటే ఇవి మారుస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను వివరంగా చెప్తాను. చూడండి, ఒక బౌల్ ఉంది. ఈ బౌల్లో ఒక ఆమ్ల ద్రావణం ఉంది. ద్రావణం అంటే లిక్విడ్ ఫామ్లో ఉంది. దానికి మీరు కనుక ఒక సూచికను ముంచి అంటే లిట్మస్ పేపర్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను అనుకోండి. ఆ లిట్మస్ పేపర్ని ఆమ్ల ద్రావణంలో పెట్టారనుకోండి, తీసుకునేది ఏ పేపర్ అవ్వాలి? నీలి రంగు లిట్మస్ పేపర్ని కనుక ఆమ్ల ద్రావణానికి ఒకవేళ మీరు కలిపితే అది వెంటనే ఏమవుతుందంటే దాని యొక్క నీలి రంగును మార్చుకుంటుంది. ఏ రంగులోకి? రెడ్ కలర్లోకి. అదే ఆ బౌల్లో క్షారం కనుక తీసుకున్నారనుకో, ఆ క్షారానికి మీరు ఏ కలర్ లిట్మస్ పేపర్ని పెట్టాలి అని అంటే రెడ్ కలర్ లిట్మస్ పేపర్ని పెట్టినప్పుడు అదేమవుతుందంటే నీలి రంగులోకి మారుతుంది. ఈ విధంగా వాటి యొక్క రంగును మారినప్పుడు ఆ పదార్థము ఆమ్లము, ఆ పదార్థ ద్రావణం అనేది క్షారం అని మీరు డిసైడ్ చేయాలి. మరి కొన్ని పదార్థాలు ఇచ్చారు, వాటిలో ఉండే ఆమ్లం అనేది ఉంటుంది. దాని యొక్క రకాలుగా ఇచ్చాడు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీటిని ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ చూడండి, ఎసిటిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం. ఈ ఎసిటిక్ ఆమ్లం ఏమో వెనిగర్లో ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లం ఏమో చెమలు కొట్టడంలో లేదా దురదగుంట ఆకు దానిని
ఎథైల్ అంటాం. దాన్ని తాగడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎసిటిక్ ఆమ్లానికి మరొక పేరు ఎథనాయిక్ ఆమ్లం. దాని యొక్క ఫార్ములా CH3COOH. ఫార్మిక్ ఆమ్లానికి మరొక పేరు మెథనాయిక్ ఆమ్లం. దాని యొక్క ఫార్ములా HCOH. అయితే ఈ పై రెండు ఉన్న ఈ ఆమ్లాలు ఉన్నాయి కదా, ఎసిటిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ఈ రెండింటిని మనం ఏమంటామంటే కార్బాక్సిలిక్ ఆమ్లం. కార్బాక్సిలిక్ ఆమ్లం అంటే ఏంటిది? COOH గ్రూప్ కలిగిన ఈ ఆమ్లాలను మనం కార్బాక్సిలిక్ ఆమ్లాలు లేదా కార్బాక్సిలిక్ గ్రూపుకు చెందిన ఆమ్లాలు అని పిలవచ్చు. ఓకేనా? ఇక్కడ సిట్రిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం ఎక్కడెక్కడ ఉంటుందంటే నిమ్మ, నారింజ మొదలైన నిమ్మ జాతి పండ్లలో ఈ సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ అంటే ఏంటిది? పాలు మరియు పెరుగులో ఉండే ఈ ఆమ్లాన్ని మనం లాక్టిక్ ఆమ్లం అంటాం. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టమాటా, బచ్చల కూర అనేది చాలా మందికి తెలియదు, కానీ ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చాడు కాబట్టి బచ్చల కూర కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది దీని యొక్క విటమిన్ సి అని కూడా అంటాము. ఇది ఎక్కడ లభిస్తుందంటే ఉసిరి, సిట్రస్ పండ్లలో ఈ విటమిన్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా టాక్టారిక్ ఆమ్లం. టాక్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, ఈ రెండు కాకుండా ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడంటే పచ్చి మామిడి అని కూడా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే క్షారము. క్షారం కూడా కొన్ని పదార్థాల్లో లభ్యమవుతుంది. వాటి యొక్క వివరాలు మనం చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది CaOH ట్వైస్. దీని యొక్క ఫార్ములా ఇది ఎక్కడ లభిస్తుందంటే నిమ్మరసంలో దీన్ని మనం కనిపెట్టవచ్చు లేదా లభ్యమవుతుంది. అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. ఇది విండో క్లీనర్గా ఉపయోగించే పదార్థంలో ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది లభిస్తుంది. మనకు ఎలా ఇస్తాడంటే విండో క్లీనర్లో ఉపయోగించే క్షారము ఏంటిది? అమ్మోనియం హైడ్రాక్సైడ్. దాని యొక్క ఫార్ములా NH4OH. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్కు ఉన్న మరొక పేరు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకనంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనకి 6th క్లాస్లో ఎన్సీఆర్టీలో ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పేజ్లో నేను రాశాను. ఓకేనా? ఈ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అనేది దేంట్లో లభిస్తుందని అంటే సబ్బులో లభిస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో లభిస్తుంది. ఓకేనా? కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఒక చాప్టర్లో 3-4 లెసన్స్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వీడియోలో 3-4 లెసన్స్ కంప్లీట్ చేయాలంటే కొంచెం ఫాస్ట్గానే ఉండాలి. నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు అర్థమయ్యేటట్టే ఇస్తాను. ఓకేనా? ఇక్కడ మనం సహజమైన సూచికలు చెప్పుకున్నాం కదా, ఆ సహజమైన సూచికల్లో ఫస్ట్ ఏంటంటే లిట్మస్. ఈ లిట్మస్ని ఒకవేళ వరుసగా నుంచోబెట్టామనుకోండి, సహజ సూచికల్ని 1, 2, 3 అని నుంచోబెడితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే లిట్మస్. అందుకని దీని గురించి మనకి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక ఏంటిదంటే లిట్మస్. ఇది లైకెన్ల నుండి సంగ్రహించబడుతుంది. ఇది స్వేదన జలంలో లేత ఉదా లేదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడంటే లిట్మస్ పేపర్ అనేది నీలిరంగు లేకపోతే రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు కాకుండా ఏ రంగులో లభ్యమవుతుంది అనేది ప్రీవియస్ ఇయర్గా వచ్చిన బిట్టు. అప్పుడు మీరు ఏం చెప్తారు? నీల రంగులో రావట్లేదు మరియు రెడ్ కలర్లో అంటే ఎరుపు కలర్లో, లేకపోతే అది ఏ కలర్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే లేత ఉదా లేదా పర్పుల్ రంగులో ఉంటుంది. ఓకేనా? ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది. ఏంటిది? ఈ లిట్మస్ పేపర్ అనేది ఆమ్ల ద్రావణానికి కనుక మనం కలిపామనుకోండి, అది ఏ రంగులోకి మారుతుందంటే ఎరుపు రంగులోకి. మరి క్షార ద్రావణాన్ని కలిపినప్పుడు నీలం రంగులోకి మారుతుంది. ఇది ద్రావణ రూపంలో అంటే సోర్సెస్ ఇస్తున్నాడు. లిట్మస్ పేపర్ ఏ విధంగా దొరుకుతుంది అనే దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుందంటే ఇది ద్రావణ రూపంలో దొరుకుతుంది. ఓకే, కానీ లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగిత స్క్రిప్ట్స్ రూపంలో కూడా లభిస్తుంది. కాగిత రూపంలో కూడా దొరుకుతుంది. కానీ సాధారణంగా అది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్ లభిస్తుంది. ఎరుపు లేదా నీలి లిట్మస్ తో రంగు మారని ద్రావణాలను ఏమంటామంటే తటస్థ ద్రావణాలు. ఈ పదార్థాలు ఆమ్లాలు కావు మరియు క్షారాలు కావు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను మేలు ఇతను ఫీమేల్, ఈ రెండు కాకపోతే ఒక వ్యక్తి అనేది ఉంటుంది. అలానే ఎరుపు మరియు అంటే ఒక ద్రావణం ఉంది, అది ఆమ్లము కావట్లేదు క్షారము కావట్లేదు, అంటే వేరొక ఈ రెండు స్వభావాలు కావట్లేదు. అంటే ఇక్కడ ఒక మిడిల్లో ఒక స్వభావం అనేది ఉంటుంది. వాటిని మనం ఏమంటామో ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ టాపిక్ వేరు, ఇక్కడ ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, సున్నపు తేటను తయారు చేయడానికి ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దానిలో కొంత సున్నం లైమ్ను కలిపితే ఆ ద్రావణాన్ని కదిపి కొంతసేపు పాటు ఉంచండి. తేలిన ద్రావణాన్ని తీసుకోండి. ఏం లేదు, ఒక బకెట్ తీసుకోండి, దాంట్లో కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఏం చేస్తారంటే సున్నాన్ని తీసుకొచ్చి దాంట్లో వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంత అరగంట సమయం దాకా దాన్ని కదిలేయకుండా ఉండండి. ఒక లేత అంటే
ఒక కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే దానిపైన ఒక తేట అనేది ఫామ్ అవుతుంది. ఆ తేటను మనం ఏమంటామంటే సున్నపు తేట. మరి ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? దీనివలన అవసరం ఉంది కాబట్టే ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకేనా? అదేందో అవసరం నెక్స్ట్ పేజీలో ఉంది, చూడండి. ఇప్పుడు లిట్మస్ చూసాము. ఇక్కడ మందార పువ్వు సూచికగా ఏం జరుగుతుంది? మందార పువ్వు అనేది సహజ సూచికన, కృత్రిమ సూచికన? సహజంగా లభిస్తుందా లేకపోతే దాన్ని ల్యాబొరేటరీలో తయారు చేస్తామా? ఖచ్చితంగా సహజంగా లభిస్తుంది. మందార పువ్వు, దాన్ని గుడాలు అంటాం. ఈ మందార పువ్వు సూచికగా ఆమ్ల ద్రావణంతో, అంటే ఆమ్ల ద్రావణంతో ఈ మందార పువ్వు ఏం చేస్తుందంటే ముదురు రంగు గులాబీ లేదా మెజెంటా రంగుని ఇస్తుంది. క్షార ద్రావణంతో ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. ఒకవేళ కనుక ఆమ్ల ద్రావణం అయితే వెంటనే ఈ మందార పువ్వు ఎలా మారుతుందంటే గులాబీ రంగుగా మారుతుంది. క్షార ద్రావణంతో అయితే ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. ఇక్కడ ఆమ్ల వర్షం అంటే ఏంటిది? ఆమ్ల వర్షం అంటేనే పేరులో మనకు అర్థమవుతుంది. వర్షం అనేది ఎక్కువగా ఆమ్లాలను కలిగి ఉంటే మనం దానిని ఆమ్ల వర్షము అని అంటాము. ఓకేనా? ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటాము. ఎందుకంటే వర్షం ఆమ్లయుతంగా మారుతుంది. ఎందుకంటే CO2, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి కాలుష్య కారకాలుగా గాలిలోకి విడుదలవుతాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే మనం బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి కానీ ఇలా గాలిలోకి కొన్ని వాయువులు అనేది రిలీజ్ అవుతాయి. అవేంటి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. అయితే వాన అంటే వర్షం పడుతున్నప్పుడు ఈ వర్షపు చినుకు పైనుంచి ఇలా పడుతూ ఉన్నప్పుడు ఈ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఏం చేస్తాయంటే ఆ వర్షపు చినుకు ఉంటుంది కదా, దాంట్లో ఏమవుతాయంటే కరిగి కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. మరి ఈ ఆమ్ల వర్షం వల్ల నష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. ఖచ్చితంగా మొక్కలకు, జంతువులు, అదేవిధంగా చారిత్రక కట్టడాలు ఉన్నాయి కదా, ఏంది తాజ్మహల్ కానీ ఇవి మనం పసుపు కలర్లోకి మారుతుందని అంటాము. అది నెక్స్ట్ క్లాస్లో మనకి 10th క్లాస్లో వివరంగా ఇచ్చారు. ఇవి ఏం చేస్తాయి అంటే దెబ్బతీస్తుంది. ఈ ఆమ్ల వర్షం ఏం చేస్తుందంటే దెబ్బతీస్తుంది. మరి తటస్థీకరణం అంటే ఏంటిది? నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఆమ్లము కాదు, క్షారము కాదు, ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్నే తటస్థం అని అంటాం. అంటే మీరు ఒక బాక్సింగ్ రింగ్లోకి దిగారు. బాక్సింగ్ రింగ్లోకి దిగిన తర్వాత మీలాగే మీ హైట్ తోటి మీరు ఎంత వెయిట్తో ఉన్నారో అదే వ్యక్తి అంతే వెయిట్ తోటి ఉండి మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే ఏ వ్యక్తి కూడా కింద పడటం జరగదు. అంటే మీ ఇక్కడ ఏమవుతుందంటే ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం, క్షారం యొక్క క్షార స్వభావం రెండు కూడా ఏమవుతున్నాయి అంటే ఇది ఆమ్లం 5 పాయింట్లు ఉందనుకోండి, క్షారం కూడా 5 పాయింట్లు ఉంటుంది. ఇప్పుడు దేన్ని ఏది తటస్థీకరిస్తుంది? తటస్థీకరించలేదు. ఇది 5 పాయింట్లు ఉంటే అది 5 పాయింట్లు ఉంది. ఆ విధంగా ఏర్పడిన దాన్నే మనము తటస్థము అంటే స్థిరము అని అంటాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మరియు క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. ఓకేనా? ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు పినాప్తిలిన్ ఏం చేస్తుందంటే పినాప్తిలిన్ అనేది ఒక కృత్రిమ సూచిక. ఈ కృత్రిమ సూచికకు ఒకవేళ గనక ద్రావణం గనక క్షారయుతంగా ఉంటే ఆ పినాప్తిలిన్ ఏం చేస్తుందంటే గులాబీ రంగునిస్తుంది. ద్రావణం కనుక ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేని దానిలాగా ఉంటుంది. దేన్ని కలిపినప్పుడు? పినాప్తిలిన్ని కలిపినప్పుడు. పినాప్తిలిన్ ఏంటిది? ఒక కృత్రిమ సూచిక. ఓకేనా? కృత్రిమ సూచిక అంటే ఏంటో నేను చెప్పాను. ఇక్కడ చూడండి, ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. అంటే ఏంటిది? ఆమ్ల ద్రావణానికి మీరు క్షార ద్రావణం కలిపారు, ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం బయటకు వస్తుంది, క్షారం యొక్క క్షార స్వభావం కూడా బయటకు వస్తుంది. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణం తగిన మొత్తంలో కలిపినప్పుడు, అంటే ఇది 5 పాయింట్లు తీసుకున్నారు అనుకోండి, ఇది 5 పాయింట్లు తీసుకున్నప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం కూడా రెండు కోల్పోతాయి. అంతే కదా, అక్కడ రిజల్ట్ ఏం రాదు. ఆ ద్రావణాన్ని మీరు ఆమ్లం అని చెప్పొద్దు, క్షారం అని చెప్పొద్దు. ఎందుకని నేను అడిగాను అనుకోండి, బ్రదర్ మీరు 5 పాయింట్లు ఆమ్లాన్ని తీసుకున్నారు, 5 పాయింట్లు క్షారాన్ని తీసుకున్నారు, కాబట్టి వాటి యొక్క స్వభావాన్ని లేకపోతే వాటి యొక్క ప్రభావాన్ని ఏమవుతుంది అంటే కోల్పోతున్నాయి. కాబట్టి ఆ ఏర్పడిన ద్రావణం అనేది స్థిరంగా ఉంటుంది. దాన్ని మనం తటస్థీకరణం అని అంటాం. మరి ఈ తటస్థీకరణం జరిగినప్పుడు ఏమైనా కొత్త పదార్థాలు ఏర్పడతాయి అంటే ఖచ్చితంగా కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. దానినే మనము లవణము, సాల్ట్ అని అంటాము. ఈ లవణం ఏర్పడుతూ ఏం చేస్తుందంటే నీటిని కూడా ఏర్పరుస్తుంది, కొంత ఉష్ణాన్ని కూడా రిలీజ్ చేస్తుంది. కొంత ఉష్ణం రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ద్రావణం యొక్క ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం అదే నేను చెప్తాను, వినండి.
ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లం కాదు, క్షారం కాదు. తటస్థీకరణ ప్రతి చర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఉద్భవించిన ఉష్ణం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. చెప్పాను కదా, దీనినే మనం ఏమంటాం, లవణము అంటాం. మరి ఈ లవణం అనేది ఆమ్ల స్వభావం ఉందా, క్షార స్వభావం ఉందా, లేకపోతే తటస్థంగా ఉందా అని అడిగారు అనుకోండి, మీరు వెంటనే ఏమని చెప్పాలి అని అంటే, ఈ 3 పాయింట్లు, ఈ 3 లైన్ల మీద ఒక 10th క్లాస్లో 3 పేజీల లెసన్ అనేది, 3 పేజీల కాన్సెప్ట్ అనేది ఉంది. అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకనే 6th, 7th, 8th చదవకుండా మీరు వెళ్ళకండి, 9th, 10th వెళ్ళకండి. ఎందుకంటే బేసిక్ బాగుంది దీంట్లో. నేను అందుకనే ప్రతి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా రాశాను. చూడండి, ఇప్పుడు ఈ ఏర్పడిన లవణం అనేది ఆమ్ల ద్రావణము లేదా క్షార ద్రావణము లేదా దాని యొక్క స్వభావం తటస్థంగా ఉండవచ్చు. అంటే లేదు, అది లవణం ఏర్పడింది కాబట్టి తటస్థంగా ఉంది అని అన్నారనుకోండి, అది ఎప్పటికీ రాంగ్. మిమ్మల్ని అలానే అడుగుతాడు, క్వశ్చన్స్ ఏమని అడుగుతాడు. లవణం యొక్క స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది, క్షారయుతంగా ఉంటుంది, లేదా తటస్థంగా ఉంటుంది, లేదా పై 3 వాటిగా ఉండొచ్చు అని ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇలా చదివితే ఏమవుతుందంటే కాన్సెప్ట్ అర్థమవుతుంది. లేదు, లవణం స్వభావం ఆమ్లంగా ఉంటుంది, క్షారంగా ఉంటుంది, లేదా తటస్థంగా ఉంటుంది, ఇది మీకు అర్థం కాదు. పైనుంచి నేను చెప్పుకుంటా ఇక్కడికి వచ్చి ఆగానంటే ఇది మీకు ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. ఓకేనా. తటస్థీకరణం అనేది ఒకవేళ కనుక మనం నిర్వహించాలనుకోండి, అంటే నిర్వర్తించబడాలనుకోండి, ఎలా నిర్వర్తించబడుతుందంటే ఆమ్లము మరియు క్షారాల మధ్య జరిగే చర్యను మనం తటస్థీకరణం అంటాం. అవును కదా, చెప్పాను అది. ఈ చర్యలో లవణం ఏర్పడుతుంది. ఇది ఏర్పడుతూ ఏం చేస్తుంది, నీరును కూడా ఏర్పరుస్తుంది. దాంతోపాటు ఉష్ణం కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆమ్లము ప్లస్ క్షారము, ఈ 2 అంటే యాసిడ్ అండ్ బేసు, ఈ 2 రియాక్ట్ అయ్యి ఏమైంది, లవణం అనేది, సాల్ట్ అనేది ఫామ్ అయింది. ఈ సాల్ట్తో పాటు వాటర్ ఫామ్ అయింది, వాటర్తో పాటు హీట్ కూడా ప్రొడ్యూస్ అయింది. కాబట్టే ఈ కలిపిన ద్రావణం కూడా ఈ యొక్క హీట్ని పొందుతుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కింది చర్యను, అంటే మనం ఆమ్లము క్షారం అని అనుకున్నాం కదా, దాన్ని ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సోడియం హైడ్రాక్సైడ్తో కనుక మనం కలిపితే సోడియం క్లోరైడ్ అనే ఒక లవణము, మనం తినే సాల్టే ఇది, సోడియం క్లోరైడ్ అనే ఒక లవణం ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. అక్కడ ఉష్ణం కూడా ఉద్భవించే అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఈ ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నిత్య జీవితంలో తటస్థీకరణము, మరి నిత్య జీవితంలో తటస్థీకరణం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూద్దాం. మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక తటస్థీకరణం అనేది జరుగుతుందంట. అది ఎక్కడ జరుగుతుంది, జీర్ణాశయంలో జరుగుతుందంట. జీర్ణాశయంలో జరగడానికి గల కారణం ఏంటంటే, జీర్ణాశయం ఏం చేస్తుందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆమ్లం కనుక ఒకవేళ ఎక్కువగా రిలీజ్ అయిందనుకోండి, ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు అజీర్తిగా బాధపడతాము. అంటే నేను చెప్తాను చూడండి, టయానికి తినకపోవడం కానీ, లేకపోతే తినవలసిన దానికంటే తక్కువగా తినటం వలన కానీ, లేకపోతే తినాల్సిన దానికంటే ఎక్కువగా తినటం కానీ జరిగితే అక్కడ ఏమవుతుందంటే మనం అజీర్తిగా బాధపడతాం. అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు మీరు జీర్ణాశయంతో నేను ఈరోజు ఎక్కువ తిన్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఎక్కువగా రిలీజ్ చేయండి అని మీరు జీర్ణాశయంతో చెప్పలేరు. అదేవిధంగా ఈరోజు నేను తక్కువగా తిన్నాను కాబట్టి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తక్కువగా రిలీజ్ చేయి అని చెప్పకూడదు. దాని పని అదంతటా అది చేసుకుంటూ పోతుంది. చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే రీజను. తినాల్సిన దానికంటే లేకపోతే ఫుడ్ మంచిగా తీసుకోకపోవడం వల్ల కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి మిమ్మల్ని. మీ ఇంట్లో మీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఒక అజీర్తితోటి బాధపడుతూ ఉన్నారు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. వెంటనే మీరు వారి దగ్గరికి వెళ్ళి చల్లగా ఒక నిమ్మరసాన్ని తీసుకొని ఇచ్చారనుకోండి, ఇండైరెక్ట్గా మీరు ఆ వ్యక్తిని చంపడానికి ట్రై చేస్తున్నట్టే. ఎందుకని, ఆల్రెడీ జీర్ణాశయంలో రిలీజ్ అయిందే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్కి మరలా మీరు ఏం చేస్తున్నారు, ఈ యాసిడ్ కలిగి ఉన్నటువంటి నిమ్మరసాన్ని ఇస్తున్నారు. అక్కడ యాసిడ్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారంటే
అతను ఇంకా ఎక్కువగా బాధపడడానికి ఎక్కువగా తోడ్పడుతున్నారు. కాబట్టి మీరు ఆ యాసిడ్ యొక్క అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ఏం చేయాలంటే అక్కడ క్షారాన్ని తీసుకోవాలి. మరి ఏ క్షారం ఎక్కడ ఉంటుంది? క్షారాన్ని కలిపిన ఒక పదార్థాన్ని మనం తీసుకుంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది ఏం చేస్తుంది? క్షారాన్ని కలిగి ఉంటుంది. ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్. యాంటీ అంటే వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? యాసిడ్కి వ్యతిరేకం. యాసిడ్కి వ్యతిరేకం ఏంటిది? క్షారము. దీన్ని మనం ఆ వ్యక్తికి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆమ్ల ప్రభావం నెమ్మదవుతుంది, తగ్గుతుంది. ఆ విధంగా అతను ఉపశమనం పొందుతాడు. ఓకేనా? మీరు ఇనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో చూడండి ఏముంటుంది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియానే ఉంటుంది. ఓకేనా? మనం కొన్ని వాటిని మన చుట్టుపక్కలనే దొరుకుతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? సైంటిఫిక్గా చూసినప్పుడు మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ అజీర్తి వలన వస్తే ఇక్కడ ఒక చీమ కుట్టడం కానీ దురద గుంటాకు తాకటం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆమ్లం అనేది మన శరీరంలోకి ప్రవేశించి మన చర్మం అనేది దద్దుర్లు అవుతాయి. మరి దద్దుర్లు అయినాయి అంటే అక్కడ మన శరీరంలోకి ఏదో ఒకటి వెళ్ళింది కాబట్టే మన శరీరము రియాక్ట్ అయింది. అంటే చీమ కుట్టడం ద్వారా కానీ దురద గుంట ఆకు తాకడం ద్వారా కానీ మన శరీరంలోకి ఏమవుతుందంటే ఒక యాసిడ్ అనేది వెళ్తుంది. ఆ యాసిడ్ని మనం ఏమంటామంటే ఫామిక్ ఆమ్లం లేదా మెథనాయిక్ ఆమ్లం లేకపోతే HCOH. ఇదేమవుతుందంటే మన శరీరంలోకి వెళ్తుంది. మరి ఆ దద్దుర్లు తగ్గడానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆమ్లాన్ని రుద్దద్దు, క్షారాన్ని రుద్దాలి. ఎందుకంటే ఆమ్లం యొక్క ప్రభావం నెమ్మదవ్వాలి, తగ్గాలి. దాన్ని ఏం చేయాలి? మీరు తగ్గించాలి. తగ్గించేటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా క్షారాన్ని కలపాలి. ఇక్కడ బేకింగ్ సోడా, దాన్ని మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం, NaHCO3. నేను ప్రతి ఒక్కదానికి ఇలా ఫార్ములాస్ ఎందుకు వేసానంటే మీరు 10th కానీ 9th కానీ వెళ్ళినప్పుడు వీటి గురించి మీరు ఇబ్బంది పడకూడదని. మీరు ఇంత నేను రాసినా సరే చాలామంది ఎంత కష్టపడి నేను రాస్తే అంత ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నారు. నాకు ఎంత అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఈ సిరీసే ఆప్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఒక 10 మంది 20 మంది చేసిన దానికి ఇంతమందిని ఎందుకు బాధ పెట్టేది? వాళ్ళ లైఫ్ ఇది అని చేయడమే కానీ నేను ఎంత కష్టపడి రాశాను అనేది ఆల్రెడీ ఎన్నో వీడియోలు చెప్పాను. ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు. అయినా సరే మీరు ఇది ఫార్వర్డ్ చేస్తున్నారంటే కాంపిటీషన్ పెంచుతున్నట్లు. మీరు నా కష్టాన్ని గుర్తించినప్పుడు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఉందంటారా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మీరు పోతున్నప్పుడు నాకు 9th రాయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, 10th రాయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే నేను ఎన్నో ఇబ్బందుల నడుమ ఒక పక్క ఆఫ్లైన్ చెప్పుకుంటూ ఆన్లైన్ చెప్పుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ పీడిఎఫ్లు మీకు అందిస్తూ ఉంటుంటే ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎందుకు ఫ్రెండ్స్? మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి ఈ బుక్ని ఎవరైతే పబ్లిష్ చేస్తారో అతను కాంపిటేటివ్ ఫీల్డ్కి అన్ఫిట్, అతను పనికి రాడు. ఎందుకనంటే కష్టాన్ని గుర్తించలేనప్పుడు ఆ వ్యక్తి పడే కష్టం కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈజీగా తీసేస్తాడు. అతను ఎంత కష్టపడినా సరే ఖచ్చితంగా అతను సెలక్షన్ లిస్ట్లో ఉండడు. ఎందుకంటే నా కష్టాన్ని గుర్తించకుండా ఈ విధంగా మీరు ఫార్వర్డ్ చేసుకుంటే, ఎందుకంటే ఈ విషయం ఎందుకు మరలా తీసుకురావాల్సి వచ్చిందంటే ఈరోజు కూడా నాకు ఒక విషయం తెలిసింది. ఒక పేరేం చెప్పను, మెన్షన్ కూడా చేయను. ఒకళ్ళు ఏం చేశారంటే ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఆ తీసుకున్న వ్యక్తే నాకు చెప్పడం జరిగింది. కానీ అది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను ఏం అనలేకపోయాను. అది వాళ్ళకు ఉండాలి. నేను ఇంత కష్టపడి ఇంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్కడైనా మీరు బుక్ చూసారా? ఏ బుక్ అయినా సరే ఈ విధంగా రాసిన బుక్ ఎక్కడ చూడలేదు. కానీ ఏంటంటే ఫ్రీగానే వచ్చింది. 138 రూపాయలకి ఇంత కంటెంట్ మీకు దొరుకుతుందా? 1000 రూపాయలు ఇవ్వండి, 6th 7th రాయమని చెప్పండి, మీరే పేపర్లు ఇవ్వండి, ఎవరైనా రాస్తారేమో చూడండి. 1000 రూపాయలు ఇవ్వండి ఒక వ్యక్తికి, ఇచ్చి 6th 7th నాకు అందజేయండి, కంటెంట్ వెతికి అందజేయండి అని ఎవరికైనా అడగండి. మీకు ఇస్తే చాలా గ్రేటు. అది ఇస్తే అది ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకనంటే ఇంత కంటెంట్ వెతికి ఒక బియ్యంలో నుంచి రాళ్ళు పక్కకి వేరినట్టు వేరాను నేను. ఆ రాళ్ళను పక్కన పెట్టి ఈ బియ్యాన్ని ఉపయోగపడేదాన్ని ఇంత ఈజీగా ఇచ్చి మీకు ఎంత నీట్గా అందించి ఇంత పెద్ద అక్షరాలతోటి రాసి ఒక ప్రతి దాన్ని ఇస్తుంటే నేను ఇది చాలామంది చాలా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి 9th 10th విషయంలో లేట్ అయినా పర్లేదు కానీ పగడ్బందీగా ఇస్తాను. ఎందుకనంటే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో
నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే రోజు నాతో మాట్లాడుతున్నారు. యాస్పిరెంట్స్ చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే బ్రదర్ మీరు ఎంత కష్టపడ్డారు, దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే నేను ఆ విషయం ఉన్నప్పుడు నా గుండెల్లో ఏదో తెలియని బాధ ఏర్పడింది. ఎందుకనంటే ఇంత కష్టపడితే ఎవరో అక్కడ పైసలు కాదు ముఖ్యం, అది ఆ వ్యక్తి నేనే ఈ బుక్ ప్రిపేర్ చేశానంటే నేను రేపు ఎవరిని అడగాలి? నేనే ఈ బుక్ ప్రిపేర్ చేశానంటే నా కష్టం మొత్తం వృధా అవుతుంది. నేను లీగల్గా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఎందుకులే అని చెప్పేసి ఆలోచించాను. ఈసారి కనుక ఇలా జరిగితే అసలు వాళ్ళకి ఎవరైతే ఈ బుక్ని పబ్లిష్ చేసుకుంటూ మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఈ 9th 10th బుక్స్ అనేవి పొరపాటున కూడా చేయలేను. ఎందుకనంటే మీకు కష్టం విలువ తెలియనప్పుడు చదవడానికి కూడా అనర్హులు. ఓకేనా? సబ్జెక్ట్ కన్నా పక్కకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎక్కడైతే దద్దుర్లు ఉన్నాయో అక్కడ మనం బేకింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అంటాం, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం, లేకపోతే NaHCO3 అంటాం. దీన్నైనా కలపాలి. ఇది లేదనుకోండి వెంటనే కాలామైన్ అంటే ఏంటిది? జింకు కార్బోనేట్ ద్రావణాన్ని ZnHCO3ని కూడా కలిపితే అక్కడ దద్దుర్లు ఏమవుతాయి అంటే తగ్గుతుంది. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 10th క్లాస్లో రీసెంట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, మీ ఇంట్లో ఒక వ్యక్తి అంటే యాసిడ్ ఎక్కువయ్యి ఆమ్ల ప్రభావం ఎక్కువై బాధపడుతూ ఉంటే అతనికి మీరు ఏం కలుపుతారు అని అన్నప్పుడు నిమ్మరసము లేకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఉంటాయి కదా. అదేవిధంగా ఏమని ఇచ్చాడంటే అక్కడ బేకింగ్ సోడా అని ఇచ్చాడు. బ్రదర్ మీరేమో ఇక్కడ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పారు, ఇది లేకపోతే మనం వేరేది ఏమి ఇవ్వాలి అని అంటే బేకింగ్ సోడాని కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఒక వ్యక్తికి బాధపడుతున్నప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లేదు, వెంటనే మీరు ఏం చేయాలి? బేకింగ్ సోడాని ట్రై చేయవచ్చు, ఇది ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది కూడా క్షారమే. ఓకేనా? ఈ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం ఏమవుతుందంటే నెమ్మది పడుతుంది. ఎందుకనంటే ఇది 5 భాగాలు ఉండుకుంది, ఇది కూడా వచ్చి ఏం చేస్తుందంటే ఈ 5 భాగాలని ఈ 5 భాగాలతోటి ఢీ కొట్టినప్పుడు ఏమవుతుంది? లెవెల్ అనేది తగ్గుతుంది, అంటే తటస్థీకరించబడుతుంది. అదేవిధంగా మృతికా చికిత్స, మృతిక అంటే మట్టికి చికిత్స ఏం చేయాలి? మరి ఎలా చేస్తాం మనం? మట్టికి మితిమీరిన రసాయనిక ఎరువులు వాడడం వలన నేల ఎలా మారుతుందంటే ఆమ్లయుతంగా మారుతుందంట. అందుకని చాలామంది తెలవక పంట దిగుబడి ఎక్కువ ఇవ్వాలని అలా చాలా రసాయనాలు కలుపుతూ ఉంటారు. మీకు తెలిసినప్పుడు అలాంటి తెలియని వ్యక్తులకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కదా, మనం తెలిసినప్పుడు సబ్జెక్టు అసలు వాళ్ళకి చెప్పాలి. ఇలా కలపకండి, ఇలా కలపడం వలన నేల ఆమ్లయుతంగా మారుతుంది. సరే నేను పొరపాటున కలిపాను, ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు మరి ఏముంది ఇక్కడ ఆమ్లయుతంగా మారుతుంది. ఈ నేల ఆమ్లయుతంగా మారినప్పుడు మనం ఏం చేయాలంటే పొడి సున్నాన్ని లేదా తడి సున్నాన్ని ఆ నేలకు కలిపి ఆమ్లం యొక్క ప్రభావాన్ని తటస్థీకరించవచ్చు. పొడి సున్నం అంటే CaO కాల్షియం ఆక్సైడ్, తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH వంటి క్షారాలతోటి మనం ఏం చేస్తామంటే చికిత్స చేస్తాము. చికిత్స అంటే ఆ ఆమ్లం యొక్క స్వభావాన్ని తగ్గిస్తున్నాము. అదే నేల క్షారత్వంగా ఉంటే సేంద్రియ పదార్థాన్ని కంపోస్ట్ అంటాం కదా, దాన్ని కలిపితే ఏమవుతుందంటే నేలకు ఉన్న క్షార స్వభావాన్ని మనం తటస్థీకరిస్తాము. అదేవిధంగా ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. మరి వాటిని కనుక మనం నీటిలో కనుక వదిలేమనుకోండి, ఈ చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఏమవుతాయి అంటే చచ్చిపోతాయి. అది నేను ముందే చెప్పాను కదా, ఒక పదార్థం అనేది ఎక్కువ ఆమ్లం ఉన్నా ఎక్కువ క్షారం ఉన్నా అది మానవులకు కానీ జంతువులకు కానీ మొక్కలకు కానీ ప్రమాదకరమే. అప్పుడేమవుతాయి? ఈ ఫ్యాక్టరీలో వెళ్ళే నీటికి ఆమ్లం ఎక్కువ ఉంటే వాటికి ఏం చేస్తారంటే క్షారాలను కలుపుతారు. ఆ క్షారాలను కలపడం ద్వారా ఏమవుతుందనంటే అక్కడ ఆమ్లము మరియు క్షారము తటస్థీకరించబడతాయి. ఓకేనా? ఆమ్లం వల్ల ఏం ఏర్పడుతుందంటే దంతక్షయం అనేది ఏర్పడుతుంది. మరి దంతక్షయం ఏర్పడడానికి pH విలువ ఎంతకు తగ్గితే దంతక్షయం ఏర్పడుతుందని రీసెంట్గా వచ్చిన క్వశ్చన్. అది 5.5 కల్లా ఇది మనకు pH విలువ తగ్గితే అక్కడ దంతక్షయం ఏర్పడుతుంది. pH విలువ అంటే ఏంటిది, అది ఎవరు కనిపెట్టారు, pH స్కేల్ ఏంటిది అనేది మనకు 10th వివరంగా ఇచ్చాడు. అక్కడ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూత్ పేస్ట్లో ఏముంటుందంటే అది తీయగా ఉందని లేకపోతే దాంట్లో ఏదో ఉందనుకోకండి, దాంట్లో ఖచ్చితంగా క్షారం ఉంటుంది, ఆమ్లం అనేది ఉండదు. అదేవిధంగా ఆమ్లము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానికి ఇక్కడ ఏమి ఇచ్చానంటే మన శరీరంలోని ప్రతి కణము ఒక
ఆమ్లం అంట డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లము లేదా డిఎన్ఏ. ఇది మన రూపం కానీ, కళ్ళని కానీ, రంగుని కానీ, ఎత్తుని కానీ మన శరీరంలోని ప్రతి లక్షణాన్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మన కణాల్లో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాను, ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి. బాడీ బిల్డింగ్ ఫ్యాక్టర్స్, శరీర నిర్మాణ పదార్థాలని మనం వేటిని అంటాము? క్వశ్చన్ తెలిసిన వాళ్ళు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది 6th క్లాస్లో ఉంది. ఓకేనా? మన శరీరంలోని కొవ్వులలో కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ అంటే 4th చాప్టర్ ఏంటిది? యాసిడ్స్ బేసెస్ అనేది మనకు కంప్లీట్ అయింది. ఇక్కడ భౌతిక మరియు రసాయనిక మార్పులు అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఒక ఐస్ గడ్డని తీసుకుని, అంటే నీరు ఐస్ గడ్డలాగా మారుతుంది కదా, ఆ ఐస్ గడ్డని ఏం చేస్తారంటే ఒక కాసేపు ఒక ఎండలో ఉంచండి, ఒక బౌల్లో తీసుకొని ఎండలో ఉంచండి. అదేమవుతుంది? వాటర్గా ఫామ్ అవుతుంది. వాటర్గా ఫామ్ అయ్యి మరలా ఆ వాటర్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక అరగంట ఆగిన తర్వాత మరలా గడ్డ కడుతుంది. ఇక్కడ మీరు తీసుకువెళ్ళేటప్పుడు నీటిని తీసుకెళ్తున్నారు, అదే ఐస్ని తీసుకెళ్తున్నారు ఎండలోకి, మరలా ఎండ నుంచి లోపలికి వచ్చేటప్పుడు మరలా నీటిని తీసుకొస్తున్నారు. ఈ విధంగా మారేటప్పుడు కొత్త పదార్థం ఏమైనా ఏర్పడింది ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఏర్పడదు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే భౌతిక మార్పు అని అంటే ఏంటిదనంటే భౌతిక మార్పు అనేది తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అదేవిధంగా ఆ మార్పులో కొత్త పదార్థం అనేది ఏది కూడా ఏర్పడదు. అంటే ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు, అంటే అవి మన కంటికి కనబడుతూ ఉంటాయి. ఇటువంటి పదార్థాల్లో కనుక అంటే ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలు ఏంటి? ఇవే కదా. వాటి లక్షణాలలోనయ్యే మార్పును మనం భౌతిక మార్పు అని అంటాం. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి పదార్థాల్లో కొత్త పదార్థం అనేది ఏర్పడదు. మరి రసాయనిక మార్పు అంటే ఏంటిది? రసాయనిక మార్పు అంటే ఇక్కడ మనకి ఇనుమును ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఇనుము అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఎందుకనంటే ఇనుము తుప్పు పడితే కొంతమంది ఏమనుకుంటారు, ఇనుము తుప్పు పడుతుంది దాని యొక్క బరువు అనేది పెరుగుతుంది అనుకుంటారు. ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ సార్లు అడిగాడు. ఇనుము తుప్పు పట్టడం వలన ఇనుము యొక్క బరువు అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా అని. అయితే ఇనుము తుప్పు పడితే దాని యొక్క బరువు ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు అనంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఒక ఇనుప కడ్డీ అనుకోండి. ఈ ఇనుప కడ్డీ పైన ఏమవుతుందంటే ఒక పూతని లేకపోతే ఒక పెయింట్ను మీరు పూయండి. పూసినప్పుడు ఏమవుతుందనంటే అది సాధారణంగా ఫస్ట్ ఈ ఇనుప కడ్డీ 5 కేజీలు ఉందనుకోండి, ఆ పూత పూయడం వలన ఏమైందంటే అది 5 కేజీల నుండి ఒక 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ 30 గ్రామ్స్ కానీ పెరగడం జరుగుతుంది బరువు. అదేవిధంగా ఈ ఇనుము తుప్పు పడితే ఏమవుతుందంటే ఒక పదార్థపు పూతను పొందుతుంది. ఆ పదార్థపు పూత ఏ కలర్లో ఉంటుందంటే గోధుమ రంగు పదార్థపు పూతను పొందుతుంది. ఆ పూత ఏంటిదనంటే ఇనుము పైన వేరొక వ్యక్తి పెయింట్ వేసినట్టు లెక్క. ఈ విధంగా చేసినప్పుడు అంటే ఇనుము తుప్పు పడితే దాని యొక్క బరువు ఈజీగా పెరుగుతుంది. ఇనుము తుప్పు పట్టడం అనేది మనకు బాగా తెలిసిన విషయము. ఇనుము గోధుమ రంగు పదార్థపు పూతను పొందుతుంది. ఈ పదార్థాన్ని మనం ఏమంటామంటే తుప్పు అని అంటాం. మరి ఈ ప్రక్రియను ఏమంటాం? తుప్పు పట్టడం అంటాం. ఆరు బయట ఉంచిన ప్రతి ఇనుప వస్తువు తుప్పు పడుతుంది. తుప్పు అనేది ఇనుము కాదు, ఇది ఇనుముపై ఏర్పడే వేరొక పదార్థం. మెగ్నీషియం యొక్క రిబ్బన్ కనుక ఇప్పుడు ఇదేంటి మీకు చెప్పాడు, ఈ విధంగా తుప్పు పడితే రసాయనిక మార్పు జరుగుతుందని. ఇది ఆ రసాయనిక మార్పుకి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాడు చూడండి. ఒక షాప్ దగ్గరికి వెళ్ళండి. షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి ఎక్కువ ముచ్చట్లు చెప్పకుండా వెంటనే ఏం చేయాలంటే మెగ్నీషియం యొక్క రిబ్బన్ని మీరు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి దాన్ని కనుక మీరు కాల్చారనుకోండి, అది ఏ కలర్లో వస్తుంది అని అంటే తెల్లని కాంతితోటి మండుతుంది. ఎందుకనంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మెగ్నీషియం యొక్క రిబ్బన్కి యొక్క ప్రభావం అనేది ఈ సమీకరణం అనేది ఏఎల్పిలో ఇచ్చాడు, టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఇచ్చాడు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ జేఈలో కూడా ఇచ్చినట్టు ఉన్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని చూడాలి. దీని యొక్క కాన్సెప్ట్ అనేది మనకు 10th క్లాస్లో కూడా ఉంది. అంటే మెగ్నీషియం యొక్క రిబ్బన్ని మనం తీసుకొని దాన్ని కాల్చితే ఒక తెల్లని కాంతితో మండి ఏం చేస్తుందంటే ఒక తెల్లటి బూడిదని మిగులుస్తుంది. అంటే ఇక్కడ ఒక చర్య అనేది జరిగింది. ఏం జరిగింది? మెగ్నీషియం యొక్క రిబ్బన్ తీసుకున్నారు, దాన్ని ఏం చేశారు?
కాల్చారు. కాల్చితే ఏమైంది, ప్రకాశవంతమైన తెల్లని కాంతితో అది మండింది. ఆ మండి ఏమైంది, తెల్లటి బూడిదను మిగిల్చింది. ఇప్పుడు నేను చెప్పిన దానికి సమీకరణం రాయాలంటే ఈ విధంగా రాయాలి. మెగ్నీషియాన్ని తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో, ఆక్సిజన్ అని ఎందుకు రాశాను, మంట అని రాస్తే బాగోదు. ఇక్కడ మంట అని రాసాను అనుకో, మంట ఏంది బ్రదర్ అని అంటారు. అంటే మండడానికి ఉపయోగపడే వాయువు ఏంటిది, ఆక్సిజన్ కదా. మెగ్నీషియం యొక్క రిబ్బన్ని ఆక్సిజన్ సమక్షంలో కనుక మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక బూడిద వచ్చింది. ఆ బూడిద యొక్క ఫార్ములా ఏంటంటే MgO. ఓకేనా, ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఏది, Mg+O2 గివ్స్ రెస్ టు MgO. ఇది అన్బ్యాలెన్స్డ్. ఇది బ్యాలెన్స్ చేశాను. బ్యాలెన్స్ తెలవకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా 5 నిమిషాల్లో అయిపోతుంది. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడమాకండి. ఇప్పుడు ఫస్ట్ కేసు అనేది అయిపోయింది, ఫస్ట్ రియాక్షన్ జరిగింది. ఈ సెకండ్ కేసు రియాక్షన్ ఏం జరుగుతుందంటే, ఈ బూడిద ఉంది కదా, ఏది, ఇదే బూడిద. ఈ బూడిదను సేకరించి కొంత మొత్తంలో, చిన్న మొత్తంలో నీటితో కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. నీలం మరియు ఎరుపు లిట్మస్ పేపర్తో ఆ మిశ్రమాన్ని పరీక్షించాలి. ఓకేనా, ఇది మీకు క్వశ్చన్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, బూడిదని నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇదేమో బూడిద. ఈ బూడిదని నీటిలో కరిగించారు. ఏం ఏర్పడింది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఒక్క నిమిషం, ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము. ఓకేనా, ఒక క్షారము. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాడు. ఎక్స్పెరిమెంట్ అంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడవచ్చు, అందుకని నేను రాశాను. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఏమన్నా అడిగాడు అనుకోండి, ఒకవేళ మీరు డౌట్ఫుల్గా ఫీల్ అవ్వకూడదు. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి, ఏం జరుగుతుంది అనేది చూడండి. 1 టీ స్పూన్ కాపర్ సల్ఫేట్ని తీసుకోండి. కాపర్ సల్ఫేట్ని మనం ఏమంటాము, బ్లూ విట్రియాల్ లేదా నీలాతోత. ఈ కాపర్ సల్ఫేట్ ఎందుకు ఉపయోగపడుతుందో ఫస్ట్ లెసన్లో నేను ఇచ్చాను. ఎవరైనా తెలిస్తే దాన్ని ఖచ్చితంగా నాకు చెప్పండి. కాపర్ సల్ఫేట్ దేనికోసం, ఏ పరీక్ష కోసం ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పండి. నేను ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి చూడండి. ఈ అరకప్పు నీటిలో ఈ ద్రావణాన్ని, అంటే ఈ కాపర్ సల్ఫేట్ని కలిపిన తర్వాత కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలపడం ద్వారా ఆ ద్రావణం ఏమవుతుందంటే నీలం రంగులోకి మారుతుంది. ద్రావణం యొక్క చిన్న నమూనాను, అంటే ఒక పెద్ద బౌల్లో మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపగానే నీలం రంగులోకి మారింది. ఇప్పుడు ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టండి. టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఆ ద్రావణాన్ని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన ద్రావణంలో ఏం చేస్తారంటే, ఒక మేకు లేదా షేవింగ్ చేసే బ్లేడ్ని ఆ మిగిలిన ద్రావణంలో కనుక వేస్తే అరగంట సేపు ఆగి చూడండి. ఆ ద్రావణం యొక్క రంగు ఏమవుతుందంటే ఆకుపచ్చ కలర్లోకి మారుతుంది. మరి ఆకుపచ్చ కలరు మారింది అని అంటే అక్కడ ఏమవుతుంది, ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. కొత్త పదార్థం ఏర్పడితే మనం ఏం చర్య అని చెప్పాము, రసాయనిక చర్య. చూడండి, కాపర్ సల్ఫేట్ మరియు ఇనుము అంటే ఏంటిది, ఇప్పుడు మనం వేసిన ఇనుప ముక్క కానీ లేకపోతే షేవింగ్ చేసుకున్న బ్లేడ్ కానీ, ఈ మధ్య చర్య కారణంగా ఐరన్ సల్ఫేట్ అనే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దానివలన ద్రావణం యొక్క రంగు ఫస్ట్లో ఎలా ఉంది, నీలం రంగులో ఉంది. ఎలా మారింది, ఆకుపచ్చ రంగులోకి మారింది. ఇనుప రేకుపై ఉన్న గోధుమ రంగు కాపర్ అనే మరొక కొత్త పదార్థం. ఒకవేళ ఆ ఇనుప రేకుపై మీరు గమనిస్తే ఒక గోధుమ రంగు ఒక పదార్థం అనేది కనబడుతుంది. అది ఏంటిదంటే కాపర్. ఓకేనా, కాపర్. దాని యొక్క ఇప్పుడు వరకు నేను చెప్పిన దాన్ని సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఈ ఫార్ములా ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని నీలం రంగులో ఉంది, అది ఐరన్ కలిపాను, ఏమవుతుంది, ఐరన్ సల్ఫేట్ ద్రావణం. ఏ కలర్లో, ఆకుపచ్చ కలర్లో. దాని ఫార్ములా FeSO4. మరియు ఏం ఏర్పడుతుంది, గోధుమ రంగు పూత, దాన్ని మనం కాపర్. ఓకేనా, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్లో 1 స్పూన్ వెనిగర్ లేకపోతే ఎసిటిక్ ఆమ్లం, ఇథనాయిక్ ఆమ్లం, ఈ రెండింటిని తీసుకొని దాని యొక్క ఫార్ములా CH3COOH. దీన్ని తీసుకొని ఒక చిటికెడు బేకింగ్ సోడాను, దాన్నే NaHCO3 వంట సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ప్రతిసారి మెన్షన్ చేసుకుంటూ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని ఈ విధంగా రాస్తున్నాను. దయచేసి మీకు చేతులెత్తి మొక్కేది ఏంటంటే దీన్ని స్ప్రెడ్ చేయకండి. ఓకేనా, స్ప్రెడ్ చేయొద్దు. ఓకేనా. ఈ హైడ్రోజన్ కనుక కలిపితే ఏమవుతుందంటే బుస్సుం అనే ఒక శబ్దం అనేది మనం వింటాం. మరి ఆ బుస్సుం అనే శబ్దం ఎందుకు వచ్చింది, వాయు బుడగలు రావడం వలన ఆ బుస్సుం అనే శబ్దం వచ్చింది. ఈ వాయువును మనం ఏమంటామంటే CO2 అంటాం. సరే చెప్తాను. అది ఈ వాయువును తాజాగా తయారు చేసిన సున్నపు నీటి ద్వారా పంపాలి. ఈ విధంగా చేసినప్పుడు ఒక వాయువు రిలీజ్ అయింది. ఆ వాయువు ఏమైందంటే ఆ వాయువును తాజాగా తయారు చేసిన ఒక సున్నపు నీటి ద్వారా పంపితే ఏం జరిగిందో చూద్దాం. వెనిగర్ని
బేకింగ్ సోడాని కలిపితే CO2 వాయువు ఏంటిది CO2 మరియు ఇతర పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ CO2ని సున్నపు నీటి నుంచి పంపిస్తే సున్నపు నీరు మరియు CO2 మధ్య చర్య కారణంగా ఏం ఏర్పడిందంటే కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది మరియు నీరు కూడా ఏర్పడింది. అర్థమైందా? ఇది చూడండి, ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ పోయాను. సున్నపు నీటిని ద్వారా CO2ను పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటికి సున్నం వేయడానికి వస్తారు కదా, ఇంటికి సున్నం వేయడానికి వచ్చినప్పుడు ఏం పూస్తారు? ఈ కాల్షియం కార్బోనేట్నే బాగా గోడలు కొడితే అదేమవుతుంది, 2-3 రోజులకు బాగా వైట్గా వస్తుంది. దాన్నే కాల్షియం కార్బోనేట్ అంటాం. చూడండి, ఇది సున్నపు నీటిని పాలవలే తెల్లగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? పాలవలే తెల్లగా మారుస్తుంది. అంటే రీసెంట్గా అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కనుక ఒకవేళ ఈ వీడియో చూస్తే మీకు తెలుసు ఈ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు వచ్చిందనేది. సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చేది ఏంటిది? కాల్షియం కార్బోనేట్. మీకు తెలిసే ఉంటుంది. మార్బుల్ కానీ పాలరాతి అంటే మార్బుల్ అంటే ఏం లేదు, చూడండి ఇదే మార్బుల్. ఈ మార్బుల్ కానీ పాలరాతి కానీ చాక్ పీస్ కానీ వాటి యొక్క రసాయన నామం చెప్పమని ఎవరైనా మీ దగ్గరకు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేయాలంటే దిక్కులు చూడకుండా కాల్షియం కార్బోనేట్ CaCO3 అని చెప్పాలి. ఓకేనా? దిక్కులు చూసేది ఎవరంటే కాన్సెప్ట్ తెలవని వాళ్ళే చూస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును మనం ఏమంటాము? రసాయనిక మార్పు. ఓకేనా? మన జీవితంలో రసాయన మార్పులు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. అవేంటో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఆహారం జీర్ణం అవ్వటం, ఇది మార్పు జరిగిందా? మనం అన్నం తింటున్నాము, అదేవిధంగా మరలా ఏమవుతుంది? అది లోపల అనేకమైన క్రియలు జరుపుకుంటూ జీర్ణం అవుతుంది. మరలా జీర్ణమైంది మాకొద్దు, మరలా ఆహారంగా ఫామ్ అవ్వాలంటే పొరపాటున కూడా అవ్వదు. పండ్లు పక్వం చెందడు. ఇప్పుడు పండు ఉంది, అది కాయ ఉంది, అదేమవుతుంది? పండుగ పక్వం చెందుతుంది. అప్పుడు మనమేమో పండొద్దు నాకు మరలా కాయ కావాలంటే ఖచ్చితంగా మొలిపియాలి, కానీ మరలా ఆ పండు కాయగా మారదు. అదేవిధంగా ద్రాక్ష పులియబెట్టడం, ఇదేంటి? రాసాయనిక మార్పులు. మరి రాసాయనిక మార్పుల వలన ఉపయోగాలు ఉన్నాయా అంటే ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల అంత్య ఉత్పత్తి. ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. అంటే ప్లాస్టిక్లు కానీ డిటర్జెంట్లు కానీ ఇవి ఉపయోగకరమైన కొత్త పదార్థాలంట. ఈ ఉపయోగకరమైన కొత్త పదార్థాలు ఎలా వస్తాయంటే రసాయనిక చర్యల ద్వారా ఏర్పడతాయి. రసాయన చర్యలో కొత్త ఉత్పత్తులతో పాటుగా మరికొన్ని మార్పులను చూడవచ్చు. మిమ్మల్ని ఒకవేళ అడిగాడు అనుకోండి, ఒక కాన్సెప్ట్ మాదిరిగా అడిగితే రసాయన మార్పు జరిగేటప్పుడు ఏమేమి జరగడానికి వీలుగా ఉంటుంది, ఈ కింది వానిలో సరిలేనిది ఏది అని అడిగినా సరే మీరు కాన్సెప్ట్ అనేది తెలవాలి. ఉష్ణం, కాంతి ఏదైనా ఇతర ఉద్గారాలు లేదా అతినీల లోహిత కిరణాలు విడుదల కావచ్చు లేదా గ్రహింపబడవచ్చు. దేంట్లో? రసాయనిక చర్యలు. ధ్వని ఉత్పత్తి అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్, వాసనలో మార్పు సంభవించవచ్చు లేదా కొత్త వాసన రావచ్చు. రంగు మార్పు జరగవచ్చు. ఒక వాయువు కూర ఏర్పడవచ్చు. బొగ్గు, కలప లేదా ఆకులను మండించడం అనేది ఒక రసాయనిక మార్పు. ఎప్పుడైనా చూడండి, మండించడం అనేది రసాయనిక మార్పు. ఎందుకనంటే అక్కడ పొగ ఏర్పడుతుంది, అది ఒక కొత్త పదార్థమే. అదేవిధంగా అనేకమైన కణాలు కూడా ఏర్పడతాయి, అది కొత్త పదార్థమే. మరలా మనం ఒక కర్రను తీసుకొని దాన్ని కాల్చిన తర్వాత మరలా నాకు కర్ర కావాలి అంటే యథాస్థితికి తీసుకురాలేము. కాబట్టి ఎక్కడైనా సరే మండించడం అనేది రసాయన మార్పు. వాస్తవాన్ని ఈ పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ కూడా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంది. బాణసంచా పేల్చడం అనేది రసాయనిక మార్పు. ఆహారం చెడిపోవడం రసాయన మార్పు. అది ఆహారం చెడిపోయినప్పుడు దుర్వాసన ఉత్పత్తి చేస్తుంది, అది ఒక రసాయనిక మార్పు. ఓకేనా? ఇక్కడ ఓజోన్ పొర గురించి ఇచ్చాడు, చూద్దాం. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాలు UV అల్ట్రా వైలెట్ రేస్. ఇక్కడ ఏమంటుండు? హానికరమైనవి అంట. మరి ఈ హానికరమైనవి రావాలి ఎక్కడి నుంచి? సూర్యుడి నుంచి వస్తున్నాయి. మరి హానికరమైనవి వస్తున్నాయి, మరి అడ్డుపడేది ఎవరు? ఒక గొడుగులాగా పనిచేసేది ఎవరు అని అంటే ఓజోన్ పొర. మరి ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే ఇవి మన మీద డైరెక్ట్గా పడకుండా ఆ ఓజోన్ ఈ రేడియేషన్ గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఓజోన్ ఈ రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచం అంటే ఏంటిది? ఒక గొడుగులాగా పనిచేస్తుంది. కాబట్టి పొల్యూషన్ తగ్గిస్తే మనం ఈ ఓజోన్ పొరను కాపాడుతున్నట్టే. లేకపోతే ఒక రంధ్రం తీసుకొని లేకపోతే ఒక గడ్డపార కానీ సుత్తి అంటాం కదా, దాంతో మనమే బొక్క పెడుతున్నట్టు. ఓకేనా? జీర్ణక్రియ అనేది ఒక రసాయనిక మార్పు. కిరణజన్య చర్య కూడా కిరణజన్య సంయోగ క్రియ కూడా ఒక రసాయనిక మార్పు. మరలా ఇనుము తుప్పు పట్టడం అనేది ఇచ్చాడు అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇనుము తుప్పు పట్టడం వలన ఏదో
ఒకటి జరుగుతుంది, దాన్ని ఏంటో చూద్దాం. ఇనుము ఇది ఇనుప వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు. ఏం మార్పు అది? నెమ్మదిగా వాటిని నాశనం చేస్తుంది. వేటిని? ఇనుప వస్తువుల్ని. వంతెనలు, ఓడలు, కార్లు, ట్రాక్ బాడీలు మరియు అనేక ఇతర వస్తువులు తయారు చేయడంలో మనం ఇనుమును ఉపయోగిస్తాం. అవును కదా? ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా ఉండాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఇనుము అనేది ఉపయోగిస్తాం. కాబట్టి అవి తుప్పు పట్టడం వలన వచ్చే ద్రవ్య నష్టం కూడా ఎక్కువ. అవును, అది గట్టిగా ఉండాలి కాబట్టి మనము ఇనుమును ఉపయోగిస్తున్నాం. మరి ఇనుము తుప్పు పడితే ఖచ్చితంగా మనం ఆ ద్రవ్య నష్టం డబ్బు నష్టాన్ని కూడా భరించాల్సి వస్తుంది. తుప్పు పట్టే ప్రక్రియను ఈ కింది సమీకరణం ద్వారా మనం ఏం చేయాలంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటిది? ఐరన్ ఆక్సిజన్ గాలి నుంచి తీసుకుంటే ఈ గాలి నుంచి ఐరన్తో పాటు ఆక్సిజన్ ఉండాలి, అదేవిధంగా నీరు ఉండాలి. ఈ ఐరన్ ఈ రెండింటి సమక్షంలో కలిసి తుప్పు అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఐరన్ ఆక్సైడ్ Fe2O3. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ కావాలి మరియు నీరు రెండు కూడా తప్పనిసరి అవసరం. నీరు లేదా నీటి ఆవిరి కూడా రెండు తప్పని అవసరం. నీరు ఆక్సిజన్ అంతే, నీరు నీటి ఆవిరి కాదు. ఆక్సిజన్ కావాలి, నీరు కావాలి, లేదా ఆక్సిజన్ కావాలి లేదా నీటి ఆవిరి కూడా కావాలి. నిజానికి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే అంతే వేగంగా తుప్పు పట్టడం కూడా జరుగుతుంది. తుప్పును నివారించడం కోసం పెయింట్ లేదా గ్రీజును పోయటం ఒక సాధారణమైన మార్గం. ఇప్పుడు తుప్పు ఎలాగైనా నివారించాలి అని అనుకున్నాం అనుకోండి, దానిపైన ఏం చేస్తాం? మనం పెయింట్ని కానీ లేకపోతే గ్రీజును కానీ పోయటం చేస్తాము. ఇనుముపై క్రోమియం లేదా జింకు వంటి లోహాల పొరను నిక్షిప్తం చేస్తే, నిక్షిప్తం అంటే పూయటమే, నిక్షిప్తం చేయడం మరొక మార్గం. ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేస్తే, ఇక్కడ జింక్ ఇచ్చాడు, క్రోమియం గాడు ఇచ్చాడు. అయితే జింకు పొరను పూయడాన్ని ఏదో అంటారంట. ఏమని అంటారు? ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ఈ ప్రక్రియను మనము గాల్వానీకరణము అని అంటాం. మన ఇళ్లల్లో నీటిని తీసుకొని వెళ్ళేందుకు ఉపయోగించే ఇనుప పైపులపై తుప్పు పట్టకుండా గాల్వానీకరణం చేయబడతాయి. ఓకేనా? స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటిదో చూద్దాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇనుముతో పాటు కార్బను, క్రోమియం, నికెలు, మాంగనీస్ వీటితో తయారవుతుంది. ఇది ఏం చేస్తుందంటే తుప్పు పట్టదు. ఓకేనా? సముద్రం నీరు ఎక్కువ లవణాలను కలిగి ఉంటుంది. ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఓడలు పెయింట్ వేసి ఉన్నప్పటికీ తుప్పు పట్టడం వలన చాలా నష్టం కలుగుతుంది. అంటే ఓడలకు మీరు ఎంత పెయింట్ అన్నా వేయండి, ఖచ్చితంగా అవి తుప్పు పడుతుంది. మరి స్ఫటికీకరణం అంటే ఏంటిది? సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పుని పొందవచ్చు. సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేసే పద్ధతి ఏంటిదో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ పద్ధతిలో లభించే ఉప్పు ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్వచ్ఛమైంది కాదంట, మరియు దాని స్ఫటికాల ఆకృతి కూడా స్పష్టంగా కనిపించదంట. అయితే మరి ఎలా మనం ఉప్పుని ఉపయోగించాలి అని అంటే, అయితే స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు. అంటే స్వచ్ఛమైన పదార్థాలు ఒకవేళ ఏర్పడాలంటే ఆ స్ఫటికాల ద్రావణాల నుంచి మనం ఏం చేయొచ్చు అంటే వాటిని స్వచ్ఛమైన పదార్థాలుగా ఏర్పరచవచ్చు. ఈ ప్రక్రియను మనం స్ఫటికీకరణం అని అంటాం. ఇది భౌతిక మార్పుకి ఉదాహరణ. అవును కదా? భౌతిక మార్పుకి ఉదాహరణది. ఢిల్లీలో కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది. అది ఇప్పటికీ తుప్పు పట్టలేదు. అదేందో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడతో ఈ వీడియో పాస్ చేసి యూట్యూబ్లో అది ఏంటిదో ఒకసారి చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ తుప్పు పట్టలేదు. 6,000 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 1600 సంవత్సరం క్రితంది. ప్రతి పాయింట్ నేను మిస్ చేయలేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. కొంతమంది అభ్యర్థులు బ్రదర్ మీరు 6th క్లాస్లో కొన్ని ఒక చాప్టర్ అనేది మిస్ చేశారు, సోర్టింగ్ అండ్ డివైడింగ్ మెటీరియల్స్ అని సెకండ్ లెసన్ మిస్ చేశారు బ్రదర్ అని చెప్పి, అదేవిధంగా ఇంకొక చాప్టర్ 6th సెమ్ 2లో మిస్ చేశారు అని చెప్పి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బుక్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకోసం నేను ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్లో ఈ బుక్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీకోసం నేను చేయలేదు, నా కోసం చేసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఏ పాయింట్ని మిస్ చేయలేదు. అంటే ఆ 6th క్లాస్లో మీరు మిస్ అయిన చాప్టర్స్ అంటున్నారు కదా, అవి నేను మిస్ చేయలేదు. ఎందుకనంటే దాంట్లో కంటెంట్ మనకు ఉపయోగపడింది లేదు. కాబట్టి దాన్ని గమనించండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను మిస్ చేయాల్సిన అవసరంగా లేదు. ఇప్పటికీ నేను ఒక టాపిక్ రాస్తే ఈ లైన్ తీసేస్తే మీకు ఎవరికి అర్థం కాదు, ఇది నేను తీసేశాను అనేది మీకు అర్థం కాదు. కానీ
మీ జీవితాలతో ఆడుకునే అధికారం కానీ ఆ హక్కు కానీ నాకు లేదు. ఎందుకనంటే ఒక యాస్పిరెంట్గా నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఈ పీడిఎఫ్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. 6th నుంచి 10th వరకు నాలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకనంటే అది రాసింది నేను కాబట్టి నేను మాత్రమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కాబట్టి ఎవరి దగ్గర ఈ పీడిఎఫ్లు మీరు తీసుకోకండి. ఎందుకనంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో ఖచ్చితంగా నా ఛానల్ దగ్గరికే రావాలి. నా వీడియోస్ మాత్రమే చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉన్నా సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజుకి చాలామంది ఆస్పిరెంట్స్తో నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను. బ్రదర్ ఇది అర్థం కాలేదంటే నేను వివరంగా మీకు చెప్తున్నాను. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఈ పీడిఎఫ్ని ఈజీగా ఏదో మనం ఇస్తరాకులు పంచినంత ఈజీగా పంచకండి బ్రదర్. ఎందుకనంటే ఇది నా కష్టం. ఇది ఎందుకనంటే ఇంత నేను రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకనంటే మీ మీద నేను ఏమని మాట్లాడాలి, ఏమని చర్య తీసుకోవాలా, ఒక యాస్పిరెంట్స్ మీరు అది మీకు ఉండాలా. ఓకేనా? ఇక్కడతోటి 4th and 5th లెసన్ అనేది కంప్లీట్ చేశాను. ఇక్కడ 6th లెసన్ ఏంటంటే జీవులలో శ్వాసక్రియ. ఇది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఎందుకంటే మాట్లాడి కూడా ఆ లెవెల్స్ అనేది అయిపోయింది ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాబట్టి ఇప్పటికి 50 minutes అవుతుంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అడిగే క్వశ్చన్ ఏందో నాకు అర్థమైంది. బ్రదర్ రోజు వీడియోలు చేయండి అని ఖచ్చితంగా ట్రై చేస్తాను. కొంచెం రాసేది ఉంది, చదివేది ఉంది, చెప్పేది ఉంది, అర్థం చేసుకునేది కాదు ఉంది. చాలా ఉన్నాయి, పనులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను ఆల్రెడీ నాకే పనులు ఎక్కువ ఉన్నాయి. ఈ టెన్షన్స్ మరలా నాకు తీసుకురావద్దు దయచేసి. మిమ్మల్ని వేడుకునేది అదే. మరలా నాకు చాలా వర్క్ ఉంది. ఒకవేళ నేను డిస్టర్బ్ అయితే ఒక 4500 మంది యాస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నట్టే. కాబట్టి మీరు నన్నొక్కని కాదు బాధ పెట్టేది, ఒక 4500 మంది యాస్పిరెంట్స్ని బాధ పెడుతున్నట్లే. ఎందుకంటే నేను డిస్టర్బ్ అవుతే ఇప్పటికే 9th లేట్ అయిందని చాలా బాధపడుతున్నారు. నాకు రాయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆ విధంగా చేస్తే. కాబట్టి దయచేసి గమనించండి. ఓకేనా? జీవులలో శ్వాసక్రియ అనే లెసను, అదేవిధంగా నెక్స్ట్ లెసన్స్ కూడా చాలా తొందరగా చేస్తాను. ఎందుకనంటే కంటెంట్ పెరుగుతుంది. మీరు గమనించండి, కంటెంట్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ టైం అనేది పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, నాకు కొంతమంది ఏంటంటే బ్రదర్ అంత టైం వద్దు, ఫాస్ట్గా చెప్పుకుంటా, ఏదో నార్మల్గా చెప్పుకుంటా పోండి, మాకు అర్థమవుతుంది అంటారు. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఓపి పట్టండి, కాన్సెప్ట్ అనేది చూడండి. ఒకసారి వింటే మీకు ఇంకా డెప్త్ అనేది అర్థమవుతుంది, మీకు కూడా ఎక్కువగా గుర్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్లు కూడా ఈ 6th, 7th, 8th పీడిఎఫ్లు కూడా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ఎందుకనంటే వీటిని కూడా పబ్లిష్ చేస్తున్నాను. ప్రజెంట్ 138 రూపీసే ఉంది. దాన్ని పెంచుదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు బ్రదర్ మేము న్యూస్ సబ్స్క్రైబర్లు, మాకు కూడా ఏమైనా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటే అని అన్నప్పుడు ఏం చేసేది ఏం లేకుండా సరే అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే 138 రూపీస్ పెట్టిన తర్వాత చాలామంది దీన్ని లైట్ తీసుకున్నారు. 138 కదా అని లైట్ తీసుకున్నారు. 1000 రూపాయలు, 500 లేకపోతే 300 పెడితే అప్పుడు పంపించడానికి వాళ్ళు ఆలోచిస్తారు. రేటు తగ్గటం కూడా మంచితనం అనేది ఎక్కువగా పనికిరాదనేది నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ 9th, 10th బుక్స్ రూపంలో చాలా జాగ్రత్తగా తీసుకొని నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే లేట్ అవుతుంది కదా అని నేను తొందరగా చేయలేను. ఎందుకంటే అక్కడ నాకు పైసలు కాదు ముఖ్యం, నా పేరు పోకూడదు. ఇది నేను కష్టపడి రాసింది, నా పేరు అనేది పోకూడదు. ఇంకోటి ఈ పీడిఎఫ్లు ఇంకా ఎవరి దగ్గర లేకపోతే ఈ నా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఇది వేరేది, నా నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ చేయండి, నేను మీతో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కొంతమంది బ్రదర్ 6th, 7th, 8th, 9th, 10th ఒకేసారి తీసుకుంటాము అని అంటున్నారు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 6th, 7th, 8th, 9th, 10th ఒకేసారి తీసుకుంటామంటున్నారు. ఇది పొరపాటున కూడా చేయొద్దు. ఎందుకని చేయొద్దు? నా దగ్గర తీసుకోవాలని కాదు. ఇక్కడ చూడండి, మెయిన్ ఇప్పుడు అన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు ఈ 6th చదవరు, 7th చదవరు, మహా చదివితే 8th చదువుతారు, 9th, 10th చదువుతారు. అలాంటప్పుడు ఇవి మీకు బేసిక్ అనేది అర్థం కాదు. అంటే మొత్తం ఒకేసారి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా 10వ తరగతి దగ్గరకే మీ కన్ను పోతుంది, 9th దగ్గరికే పోతుంది. ఇది ఎందుకులే ఎంతలో అంటే ఇందులో అంత కంటెంట్ లేదు అనుకుంటారు. నేను ఇవ్వడమే 6th, 7th ఒకసారి ఇచ్చి, 8th ఒకసారి ఇచ్చి, 9th ఒకసారి, 10th ఒకసారి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నేను ఇచ్చేలోపు ఈ బేస్ మీద ఎక్కువ అంటే దీని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోండి, తర్వాత దీని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోండి. ఇప్పుడు 8th క్లాస్లో మనకు కణం అనే చాప్టర్ ఉంది. అది 8th ఉన్న పీడిఎఫ్ అందరూ తీసుకున్నారు. దీని తర్వాత మరి 9th కూడా కణం ఉంది కదా.
మరి 8th చదవకుండా 9th వచ్చారనుకోండి, ఖచ్చితంగా కొన్ని పాయింట్లు అనేది మిస్ అవుతాయి. కాబట్టి ఇవి తీసుకొని 6th, 7th, 8th కొంతమంది ఏంటంటే మొత్తం ఒకేసారి ఇచ్చేయండి బ్రదర్ మాకు. అలా ఏమవుతుందంటే మీరు చదువుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను 9th చదువుతాలే 10th చదువుతాలే అనే భావన వస్తుంది. కాబట్టి నేను ఒక ఆర్డర్ ప్రకారము ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వీటిలో 6thలో ఉన్న కంటెంట్ బేస్మెంట్, 7thలో బేస్మెంట్, 8thలో కొంచెం డెప్త్, 9thలో కొంచెం డెప్త్. అలా మీరే గమనించండి, 6thలో 7thలో సెమ్ 1 సెమ్ 2 ఒకే వీడియోలో చేయడం జరిగింది. కానీ 7thకి వచ్చేసరికి ఇప్పటికే 2 వీడియోలు, సెమ్ 1కి మరలా ఇంకో వీడియో. మరలా అలా ఏమవుతుందంటే లేట్ అవుతుంది. కాబట్టి మీరు 6th, 7th, 8th తీసుకొని చదవండి. కనీసం నేను 9th ఇచ్చేలోపైన వీటి మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ మాత్రమే వాళ్ళు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి మాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ అనేది నేను నీట్గా, క్లారిటీగా, క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక సైన్సే కాదు, రీజనింగ్ ఇస్తాను, అదేవిధంగా క్వాంట్ కూడా ఇస్తాను. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఇంకా ఏం చెప్పాలి, ఓకే నెక్స్ట్ ఏం లేదు, చూడండి ఈ పీడిఎఫ్లు ఎవరికి షేర్ చేయకండి. ఎందుకనంటే షేర్ చేస్తున్న కొద్దికి మన కాంపిటీషన్ మనమే పెంచుకున్నట్లు. అంతగా ప్రేమ ఎక్కువైపోయి బ్రదర్, వాడు నా ఫ్రెండ్ బ్రదర్, అతను నా రిలేషన్ బ్రదర్, ఖచ్చితంగా నేను పంపించేస్తాను అనుకుంటే ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, 2 నెలలు లేట్ అయినా పర్లేదు, ఒక బుక్లో చూసుకొని రాసి, కష్టపడి వెతికి రాసి అప్పుడు మీరు పంచుతారా, పాంప్లెట్ పంచుతారా, అది మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.